ఒక అందమైన తోటలో షెల్లీ అనే తాబేలు నెమ్మదిగా ప్రశాంతంగా జీవించేది. ఒకరోజు బెల్లా అనే రంగురంగుల సీతాకుక్క చిలుక దగ్గరలోని పువ్వుపై కూర్చుంది. షెల్లీకి బెల్లా రెక్కల అందం చాలా నచ్చింది. ఆమె కథ చెప్పమని అడిగింది. బెల్లా తన జీవన ప్రయాణం గురించి చెప్పింది. చిన్న గుడ్డు నుండి పురుగు అవ్వడం, ఆ తర్వాత అందమైన సీతాకోక చిలుకగా మారడం షెల్లీ ఆసక్తిగా విన్నది. ఆ సమయంలోనే ఆమె గ్రహించింది. తన జీవిత ప్రయాణం కూడా అంతే ప్రత్యేకమైనదని. ఇద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు ఒక బలమైన గాలి వీచింది. బెల్లా ఎగరడానికి ఇబ్బంది పడింది. షెల్లీ వెంటనే తన గులకను ఉపయోగించి బెల్లాను కాపాడింది. ఇద్దరూ కలిసి గాలి తగ్గే వరకు ఎదురుచూశారు. గాలి ఆగిన తర్వాత బెల్లా కృతజ్ఞతతో షెల్లీకి ధన్యవాదాలు తెలిపింది. ఈ కథలోని నీతి ఏంటంటే, ప్రతి ఒక్కరి ప్రయాణం ప్రత్యేకమైనది మరియు విలువైనది. ఇతరులకు సహాయం చేయడం అందమైన స్నేహాలను తెస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.